గురుభ్యో నమః. ఉపకర్మ జంధ్యాల పూర్ణిమ, రాఖీ పౌర్ణిమ. ఇది జూలై 9, 2025 వస్తుంది. జంధ్యాల పూర్ణిమ ఆగస్టు 9, 2025. పూర్ణ తేదీ ఆగస్టు 8, 2 గంటల 12 నిమిషాలకు వస్తుంది మధ్యాహ్నం. పూర్ణిమ తేదీ ముగింపు ఆగస్టు 9 మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాలకు. ఉపకర్మ అంటే ఏమిటి? ఉపకర్మ అంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూర్ణిమ తేదీకి సమీపంలో నిర్వహించే వేద సంబంధ పవిత్ర కార్యక్రమం. ఈ సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాకాలంలో వస్తుంది. తమిళంలో దేవుని అవని అట్టం అని, తెలుగులో జంధ్యాల పౌర్ణిమ అని, కన్నడలో జనివరద హబ్బ అని అంటారు. ఈ రోజున 2 ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. అదొకటి రాఖీ పౌర్ణమి, 2 హయగ్రీవ జయంతి. ఉపకర్మానికి అర్థం. ఉప అంటే సమీపంలో, కర్మ అంటే చర్య, అంటే వేదాధ్యాయానికి ప్రారంభించే ముందుగా చేసే కర్మ అని. ఇది వేదాలు ఉపనిషత్తులతో పాటు మానవుడు మమేకమయ్యేందుకు మొదటి పావన కార్యక్రమం. ఈరోజు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పవిత్ర జంధ్యం మారుస్తారు. ఇదే వేదాధ్యయన ప్రారంభానికి గుర్తు చేసే రోజు. ఉపకర్మ పునాదికి ప్రాముఖ్యత. వేదాధ్యాయానికి ముందుగా చేసిన పవిత్ర స్నాన సంస్కారం. ఉపనయనం సంస్కారంతో గాయత్రి మంత్ర ప్రవేశం లభించిన వారు వేదాలు చదవడానికి అర్హులు అవుతారు. ఉపకర్మ అంటే వేదాధ్యాయాన్ని ప్రారంభించని సూచిస్తుంది. శ్రీ హయగ్రీవుడు విష్ణు అవతారం ఈ రోజున అవతరించి లుప్తమైన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఆయనకు నమస్కరించి వేదాధ్యాయాన్ని ప్రారంభించడం అనేది ఉపకర్మ లక్ష్యం. ఎప్పుడు చేయాలి ఉపకర్మ సాధారణంగా శ్రావణ పౌర్ణమి నాడు చేస్తారు. కానీ వేదశాఖ అంటే వేదాన్ని అనుసరించి దానిపై ఆధారపడి తేదీ మారుతుంది. వేదశాఖ ప్రకారం వేదశాఖ ఉపకర్మ తేదీ ఋగ్వేదం శ్రావణ మాస శుక్లపక్షము పంచమి లేదా శ్రావణ నక్షత్రం. యజుర్వేదం శ్రావణ పౌర్ణమి పూర్ణిమ తిథి సంగమ కాలం దాటే వరకు ఉండాలి, చతుర్దశి రాకూడదు. సామవేదం భాద్రపద మాసంలో హస్త నక్షత్రం రోజున. అధర్వణ వేదం శ్రావణం లేదా భాద్రపద పౌర్ణమి రోజున. ఎప్పుడు చేయకూడదు? ఈ క్రింది పరిస్థితుల్లో ఉపకర్మ చేయరాదు. అధిక మాసం కానీ, గ్రహణం ఉన్న రోజు కానీ, గురు శుక్ర మౌఢమి రోజు కానీ, కుటుంబంలో జననం లేదా మరణం సంబంధించిన రోజున కానీ, సంక్రాంతి రోజున ఈ ఉపకర్మ చేయరాదు. ప్రథమ ఉపనయనాలకు అంటే మొదటిసారి ఉపనయనం అయిన వాళ్ళకు మొదటిసారి ఉపనయన సంస్కారం చేసిన వారు ఉపకర్మ చేసినప్పుడు సరిగ్గా సంకల్పము, శుద్ధమైన వేషధారణ, ఉపవాసము, హయగ్రీవునికి సమర్పణ వంటి నియమాలు పాటించాలి. యజ్ఞోపవిత సంస్కారం ఎలా మార్చాలి? జంధ్యం. పాత జంధ్యం యజ్ఞోపవితం తీసే విధానం. మెడ మీద కాకుండా నాభికి దిగువగా తీసేయాలి. గాయత్రి మంత్రం కనీసం 10 సార్లు జపించి విసర్జన మంత్రం పఠించి తీసివేయాలి. కింద మంత్రం ఉంది చూసుకోండి. తర్వాత పాత యజ్ఞోపవితాన్ని నీటిలో కానీ చెట్టు పైన వేయగానే మాత్రం వేయాలి. చెత్తబుట్టలో వేయకూడదు. కొత్త యజ్ఞోపవితం ధరించే విధానం. కంచు లేదా రాగి పాత్రలో కొత్త జంధ్యాన్ని పెట్టి గాయత్రి మంత్రం పఠిస్తూ జలాభిమంత్రణ చేయాలి. తర్వాత పసుపు రాసి, కుంకుమ రాసి బ్రహ్మ, విష్ణు, రుద్ర, బ్రహ్మగంధి దేవతలను ఆహ్వానించి నవతంతువుల దేవతలైన ఓంకారం, అగ్ని, నాగ, సోమ, పితృదేవతలు, ప్రజాపతి, వాయు, సూర్య, విశ్వ దేవతలను ఆహ్వానించి గాయత్రి మంత్రాన్ని 10 సార్లు పఠించాలి. గాయత్రి మంత్రం ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. యజ్ఞోపవితం సవ్యంగా అంటే ఎడమ భుజం నుండి కుడి భుజం వరకు పైకి ధరించాలి. ప్రతి జన్యంతో ప్రణవం ఆచమనం చేసి ధరించాలి. అభినందన సమర్పణ. ఉపకర్మ రోజున చదువుకున్న వేదాన్ని హయగ్రీవుడు వేదవ్యాసుని సమర్పించడం, చివరగా శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి ఉపకర్మ పూర్తి చేయాలి. ఈ విధంగా ఉపకర్మ వేదానుసారమైన పవిత్ర కర్మగా వేదాధ్యయన దినంగా భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజులలో వేదాలకు సంబంధించినట్టు కాదు, కానీ జనరల్గా ఏంటంటే జంధ్యాలు మారుస్తుంటారు. దీనివల్ల ఆ రోజు అట్లాగే హోమం చేస్తారన్నమాట. హోమం చేసి అంటే గత సంవత్సరంలో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి ఆ పాత జంధ్యం తీసేసి విసర్జించి కొత్త జంధ్యం వేసుకుంటారు. అగ్ని హోమం చేసినందువల్ల పాపాలు నశిస్తాయని అట్లాగా. మీ వేదం ప్రకారం అంటే మీరు ఏ వేదం ఫాలో అయితే దానికి అనుగుణంగా ఆ రోజు చేయాలన్నమాట.
జనరల్ మనకు దక్షిణ భారతదేశంలో చాలా వరకు యజుర్వేదం ఫాలో అవుతాం తెలుగు వాళ్ళందరం కాబట్టి జనరల్గా మనకు రాఖీ పౌర్ణమి రోజే వచ్చింది ఇది చూసుకోవచ్చు. ధన్యవాదాలు.